హలో, నా పేరు సాంబశివ. సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా కనిపిస్తుంది కదా! మన ప్రధాని మోదీ గారు, ఇటలీ ప్రధాని మెలోనీ గారు రోమ్‌లోని కొలోసియం దగ్గర నిలబడి దిగిన ఆ ఫోటో ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో మెలోడీ అనే హ్యాష్‌ట్యాగ్ దుమ్ము లేపేస్తుంది. లక్షల మీమ్స్, వేల రీల్స్ చూడటానికి, వినడానికి చాలా నవ్వుగా ఉంది కదా! ఈ 5 దేశాల సుదీర్ఘ పర్యటన ముగించుకొని మోదీ గారు చివరికి స్టాప్‌గా రోమ్ ఎందుకు వెళ్లారు? ఆ నవ్వుల వెనుక, ఆ ఫోటోల వెనుక ప్రపంచ రాజకీయాన్ని మార్చే ఒక పెద్ద పవర్ గేమ్ ఉందన్న విషయం మీరు గమనించారా? ఈ వీడియోలో ఆ మీమ్స్‌ని కాసేపు పక్కన పెడదాం. ఆ ఫోటోలో ఉన్న అసలు కథని, ఆ డీల్స్‌ని లోతుగా చూద్దాం. ముందుగా మనం ఆ పర్యటన వెనుక ఉన్న అసలు నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. మోదీ గారు ఒకేసారి 5 దేశాలు తిరిగారు. అయితే ప్రపంచంలో ఎన్నో మార్పులు జరుగుతున్న సమయం ఇది. అమెరికాలో ట్రంప్ పాలన, మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, చైనా ఆర్థిక సంక్షోభం. ఇలాంటి సమయంలో యూరప్‌లో అత్యంత కీలకమైన దేశం ఇటలీతో మనకు బంధం ఏమిటి? గతంలో మనకు ఇటలీతో కొన్ని చేదు జ్ఞాపకాలున్నాయి. మైనర్ల కేసు గుర్తుందా? మన జాలర్లను కాల్చి చంపిన వివాదం. దానివల్ల ఇరు దేశాల మధ్య మాటలే లేకుండా పోయాయి. కానీ ఇవాళ సీన్ పూర్తిగా మారిపోయింది. ఇటలీ మనకు ఎర్ర చవాతీ పరిచి స్వాగతం పలుకుతుంది. ఎందుకు? ఏం మారింది ఈ కొద్ది రోజుల్లోనే? ఇక్కడ మనం మెలోనీ గారి రాజకీయ తెలివిని అర్థం చేసుకోవాలి. ఆమె యూరప్‌లో ఒక శక్తివంతమైన నేత. ఆమెకు చైనా అంటే అస్సలు పడదు. మీకు తెలుసా? చైనా తీసుకొచ్చిన బెల్ట్ అండ్ రోడ్ పథకం నుండి బయటకు వచ్చిన ఏకైక పెద్ద యూరప్ దేశం ఇటలీ మాత్రమే. చైనా నమ్మక ద్రోహాన్ని మెలోనీ ముందుగానే పసిగట్టారు. మరి చైనాని వదిలేశాక ఇటలీకి ఒక పెద్ద వ్యాపార అవకాశం కావాలి కదా! అంతే శక్తివంతంగా ఉన్న ఇంకో దేశంతో స్నేహం కావాలి కదా! అందుకే భారత్ వైపు చూస్తున్నారు. మోదీ గారితో ఉన్న ఈ సాన్నిధ్యం కేవలం వ్యక్తిగత స్నేహం కాదు. ఇది ఇటలీ దేశ అవసరం. మధ్యధరా సముద్రంలో ఇటలీది చాలా కీలకమైన స్థానం. భారత్, ఇటలీ గనక కలిస్తే మధ్యధరా సముద్రం నుండి హిందూ మహాసముద్రం వరకు ఒక కొత్త వ్యాపార మార్గాన్ని నిర్వహించవచ్చు. చైనా సిల్క్ రూట్‌కి వ్యతిరేకంగా మన భారత్ తెచ్చిన మాస్టర్ ప్లాన్ ఇది. రోమ్‌లో జరిగిన ఈ సమావేశం ఆ పథకానికి మళ్ళీ జీవం పోసింది. అంటే నవ్వుతూ దిగిన ఆ ఫోటో చైనా గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తుంది. సరే, రాజకీయాలను పక్కన పెడితే ఇక్కడ మన జేబులకు, మన దేశానికి వచ్చే లాభం ఏంటి? సెమీ కండక్టర్స్ ఇంకా ఏఐ. ఇటలీ దగ్గర అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉంది. చిప్ తయారీలో ఇటలీకి మంచి నైపుణ్యం ఉంది. మన దేశంలోనేమో సెమీ కండక్టర్ మిషన్ చాలా వేగంగా నడుస్తుంది. మోదీ గారు ఈ పర్యటన వల్ల ఇటలీకి చెందిన పెద్ద పెద్ద సంస్థలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇక భవిష్యత్తుదంతా చిప్పుదే కదా! ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రక్షణ రంగం. గతంలో ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం గుర్తుందా? దానివల్ల ఆ సంస్థను మన వాళ్ళు నిషేధించారు. కానీ ఇప్పుడు ఆ నిషేధాన్ని పూర్తిగా తొలగించేశారు. ఇటలీ దగ్గర అత్యాధునికమైన సాంకేతిక నౌకాదళం ఉంది. యుద్ధ నౌకలను తయారు చేసే సామర్థ్యం కూడా ఉంది. మన నౌకాదళాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇటలీతో కలిసి ఆయుధాలు తయారు చేయడానికి చర్చలు కూడా జరిగాయి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇటలీ సంస్థలు ఇక్కడే కర్మాగారాలు కూడా పెట్టబోతున్నాయి. దీనివల్ల వేల మంది యువతలకు ఉద్యోగాలు రాబోతున్నాయి. దీన్నే ఇప్పుడు ఇంకొంచెంగా ఆలోచించినట్లయితే ఈ మెలోడీ మీమ్స్‌ని మోదీ గారు గాని, మెలోనీ గారు గాని ఎప్పుడైనా వద్దన్నారా? లేదు కదా! మెలోనీ గారే స్వయంగా మెలోడీ టీమ్ అంటూ ఒక వీడియో పెట్టారు. ఎందుకు అలా చేశారు? దీని వెనుక ఆలోచిస్తే చాలా అర్థం ఉంది. సాధారణంగా అంతర్జాతీయ సంబంధాలు అంటే గంటల సేపు విసుగు పుట్టించే విలేకరుల సమావేశాలు, తీవ్రమైన చర్చలు ఇవే ఉంటాయి. జనాలు వాటిని పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే అవి ఎప్పుడూ ఉండేవే కదా అని. కానీ ఒక వైరల్ ట్రెండ్ తోడైతే ప్రపంచవ్యాప్తంగా యువత మొత్తం దీని గురించే మాట్లాడుకోవడం మొదలుపెడుతుంది. ఈ ఇరు దేశాల మధ్య
ఒక తెలియని సానుకూల వాతావరణం ఏర్పడింది. సోషల్ మీడియా శక్తిని ఇద్దరు నేతలు దేశాల పరువు పెంచడానికి ఎంత తెలివిగా వాడుకున్నారో చూసారా? అయితే అంతా బాగానే ఉంది. కానీ ఇందులో సవాళ్లు కూడా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. యూరప్లో ఇటలీ కీలక దేశం అయినా అక్కడ రాజకీయ స్థిరత్వం చాలా తక్కువ. ప్రభుత్వాలు తొందరగా మారిపోతుంటాయి. రేపు మెలోనీ ప్రభుత్వం మారిపోతే ఈ ఒప్పందాల పరిస్థితి ఏంటి? రెండోది, మనం ఇటలీతో ఇంత దగ్గరవ్వడం రష్యాకు లేదా కొన్ని దేశాలకు నచ్చకపోవచ్చు. ప్రపంచ రాజకీయాలలో ఒకరితో స్నేహం చేస్తే మరొకరితో సమతుల్యం తప్పే ప్రమాదం ఎప్పుడైనా ఉంటుంది. అయితే మన భారత్ ఈ సవాళ్లు ఎలా నిర్వర్తిస్తుంది అనేది పెద్ద పరీక్ష. దీన్నే లాంగ్ టైంలో కనుక చూస్తే ఈ 5 దేశాల పర్యటన, ముఖ్యంగా రోమ్ సమావేశం వల్ల భారత్కి యూరప్లో ఒక నమ్మకమైన మిత్రుడు దొరికినట్టయింది. ఇక యుఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కావాలన్నా ఇటలీ మద్దతు మన ఇండియాకు ఉంటుంది. ఇంకా మన విద్యార్థులు ఇటలీకి వెళ్ళి చదువుకోవడానికి, మన కార్మికులు అక్కడ చట్టబద్ధంగా పని చేసుకోవడానికి కొత్త వీసా నిబంధనలు రాబోతున్నాయి. అంటే కొలోసియం ముందు దిగిన ఆ ఫోటో రాబోయే 10 ఏళ్ల మన దేశ ఆర్థిక వ్యూహాత్మక ప్రయాణానికి ఒక్క పునాది. సో అదండి మ్యాటర్. కొందరు ఫోన్లో చూసి నవ్వుకున్న ఆ చిన్న మెలోడీ మీమ్స్ వెనుక ఇంత పెద్ద అంతర్జాతీయ రాజకీయం దాగుంది. కేవలం ఒక్క ఫోటో ప్రపంచ శక్తి కేంద్రాలను ఎలా ఆలోచింపజేస్తుందో చూశారు కదా. ఇప్పుడు మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. నిజంగానే ఈ కాలంలో దేశాల మధ్య సంబంధాలు పెరగడానికి తీవ్రమైన చర్చల కంటే ఇలాంటి సోషల్ మీడియా ట్రెండ్స్ ఎక్కువగా పనికొస్తాయా? మీకేమనిపిస్తుంది? మీరు కేవలం ఈ మీమ్స్ని చూసి నవ్వుకున్నారా? లేక దీని వెనుక ఉన్న ఈ పవర్ గేముని ముందుగానే గమనించేశారా? మరో లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.